నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము. సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. కీర్తనలు 51:11-13 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 29 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవచనులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదు దేవుని సన్నిధి యొక్క విలువ, ఆయన ప్రజెన్స్, ఆయనతో ఉంటే ఎలాంటి విజయమో, ఎలాంటి దీవెనో, ఎలాంటి కృప, ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో గ్రహించాడు. అలాగే దావీదు తప్పు చేసినప్పుడు రాజ్యం తీసేస్తానడు దేవుడు. రాజ్యం తీసినా పర్లేదు, నీ పరిశుద్ధాత్మ మాత్రం అడిగింది తీసేయొద్దు. ఎస్, పరిశుద్ధాత్మ దేవునికి అంత చోటు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఫ్రూట్ఫుల్గా మనం మారలేం. క్రీస్తు యేసుక లక్షణాలు మనలోనికి రావు. సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. కనుక ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో పారేయమన్నాడు. పరిశుద్ధాత్ముడు కనుక నీలో నాలో ఉంటే కనుక క్రీస్తు సారూప్యానికి ఎదురమే కాకుండా కృపా వరాలు. అంతేకాదు, హోలీ స్పిరిట్ ఈజ్ కింగ్ స్పిరిట్. ఎస్, దేవుని పరిశుద్ధాత్మలో రాజరిక లక్షణాలు ఉన్నాయి. ఆ మెట్టుకు నిన్ను లేవనెత్తాడు. పైనున్న వాటి మీద, కిందన్న వాటి మీద మనసు పెట్టు. లోక సంబంధమైన ఆలోచన నీకుండో, కృంగిపోవు, బలహీనపడవు. అనేకులకి దైవ కుమారుడుగా, దైవ కుమారుడు కనిపిస్తావు. నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఎస్, ఏర్పరచబడిన వారికి మేలుగుంటకి సమస్తం సమకూర్చున్నాడు దేవుడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ ద్వారా నీకు జరుగుతుంది. అందుకనే దావీదు పరిశుద్ధాత్మను అధికం తీసేయొద్దు, నీ రక్షణ ఆనందం మరలా పుట్టించు. ఎప్పుడైతే కలిగి ఉంటానో అప్పుడే అతిక్రమణ చేయవారికి, లోకానికి నీ శుభార్తను, నీ ప్రేమను చాటుతా, పడిపోయిన తిరిగి లేపుతాను అని దావీదు అంటున్నాడు. ఫ్రెండ్స్, దేవుని యొక్క సన్నిధి నీతో నాతో ఉండాలి. ఎప్పుడు ప్రేయర్ చేయి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయి. పరిశుద్ధాత్మను దూరం చేసుకోకు. ఉదయం లేసి గుడ్ మార్నింగ్ చెప్పు. ఆయనతో గడుపు. క్రీస్తు సారూప్యానికి మలిచేది ఆయనే. ఆత్మఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడే ఆత్మఫలం బయటకు వస్తుంది. ఎస్, క్రీస్తు సారూప్య లక్షణాలు వస్తాయి. అప్పుడే దైవ కుమారుడు, దైవ కుమార్తెగా మనం ఫుల్ఫిల్ చేయబడతాం. అనేకులకి ఆశీర్వాదకరంగా పాపులను ప్రభుత్వం తిప్పుతాం. దైవ రాజ్యంలో బహుమానం పొందుతాం. ఇక్కడ కూడా బ్లెస్ అవుతాం. ఆశ్చర్య, ఇక్కడ నీ కొందనాలు, నీ మాటలు ముద్ర వేయండి అన్నాడు దావీదు. ఎంత గ్రహింపు కలిగి అడుగులేశాడు. అయ్యా, మేము కూడా అలాంటి గ్రహింపు కలిగి ఉండాలి. నీ సన్నిధి మాతో ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండాలి. అయ్యా, రక్షణ ఆనందంతో నింపబడి ఉండాలి. లోకం, పాపం, శాపం, భ్రష్టత్వం ఎక్కడ మాలో పనిచేయనివ్వద్దు. మీ కృపకు పాత్రలుగా చేయండి. నీ రాజ్య సంబంధాలు చేసుకోండి. నీ గుణ లక్షణాలు మాలో ఉండాలా. అలాగే ప్రభా, ఆయన మాలో కృపావరాల చేత నింపండి. అలాగే అవసరాలు తీర్చండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, కార్లు ఇవ్వండి, సొంత గృహాలు ఇవ్వండి, అప్పులు తీసేయండి. అప్పులు ఇచ్చే సామర్థ్యాన్ని ఇవ్వండి. అనేకులు నీ ప్రేమను చాటాలి. మా కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలి. గొడవలు, కుట్లాట్లు, విడిపోవడాలు ఉండకూడదు. గడ్డుతనం ఉండకూడదు. గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలా. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. సమాధానం పొందాలి. అయ్యా, ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి. మంచి గృహాలు ఇవ్వండి. దీవెనతో నింపండి. ఆశీర్వాదంతో నింపండి. యవనస్తులను తొట్టినివ్వద్దు. చీకటాత్మ ఎక్కడ పనిచేయనివ్వద్దు. ఫ్రూట్ఫుల్గా మారాలి. పరిశుద్ధంగా ఉండాలి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. ఈ రోజంతా గొప్ప సన్నిధితోడే సంఘాన్ని బలపరచు. సంఘం రోజుకి అభివృద్ధి చెందాల. వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం, అలాగే 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. కృప చూపించిన బుధవారం వాక్యాలు కూడా దీవించండి. అనేకులు స్తందనవ్వాలా. కృపకు పాత్రలు, అనేకులు సేవకులుగా, పరిచారులు ఎవరెత్తబడాలి. కృపనివ్వండి. కృపకు పాత్రలుగా చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘ కృపాక్షేమ సమాధానం దయచేయండి. ఎవరు అస్వస్థగా ఉన్నారో స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. నజరుడైన యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. నజరుడైన యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. మనకన్న వ్యాధిని విడిపించండి నాయన. చీకటి తొలగించండి. అపవాదులు లయపరచండి. మీ తోడు మాతో ఉంచండి నాయన. ఈ అనాయింటింగ్ ఫెస్టివల్లో సీడ్ ప్లాంట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. సమృద్ధినివ్వండి. కృపాక్షేమాలు ఇవ్వండి. జయమినివ్వండి. ప్రామిస్లను ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. యేసు నామములో ప్రతి ఆటంకం కొట్టివేయబడి చీకటి తొలగిపోనగాక. ఇక్కడ కూడా ల్యాండ్ ఇవ్వండి మాకు. అయ్యా, మంచి స్థలాన్ని ఇవ్వండి. మందిరాన్ని ఇవ్వండి. దీవెనతో నింపండి. నజరుడైన యేసు నామములో ఈరోజంతా కూడా గొప్ప విజయాన్ని ఇచ్చి ప్రతి పనులు తోడండి. కృప చూపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. May God bless you all. Have a nice day.